హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఈరోజు మన వీడియో కరివేపాకు కారం. ఈరోజు వీడియో కరివేపాకు కారం అండి. ఇది ఏ వయసుల వారైనా తినొచ్చు. హెల్త్‌కు చాలా మంచిది. కరివేపాకు కారం కొరకు ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో అరకప్పు శనగపప్పును వేసుకొని సిమ్‌లో వేయించాలి. సిమ్‌లోనే వేయించాలండి. అది మంచి అరోమా వచ్చే వరకు వేగనివ్వాలి. వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేగితే దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు కప్పు మినపప్పును వేసుకొని దానిని కూడా సిమ్లో వేయించండి. చక్కగా బంగారు రంగు వచ్చే వరకు దాన్ని వేయించండి. మినప్పప్పు కూడా వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేగాక దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో 20-25 వరకు ఎండుమిర్చి వేసుకొని సిమ్లో వేయించాలి. అటు ఇటు తిప్పుతూ అవి మాడకుండా చూసుకోవాలి. దానిలో 50 గ్రాముల ధనియాలు వేసుకొని అవి కూడా సిమ్లోనే వేయించాలి. ఇప్పుడు వాటిలోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వాటిని కూడా సిమ్లోనే వేయించాలి. అందులోనే 2-3 గుప్పెళ్ళ కరివేపాకు తీసుకొని దానిలో వేసి బాగా వేయించాలి. వేయించుకున్న పదార్థాలన్నీ మనము కొంచెం సేపు ఆరబెట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో ఆరిన పప్పులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఒకసారి చెక్ చేసుకొని దానిలో వేయించిన ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వాటన్నిటిని వేసి దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అందులోనే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును వేసుకొని 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అంతేనండి, కరివేపాకు కారం రెడీ అయింది. ఇప్పుడు ఇడ్లీ కొరకు పప్పును నానబెట్టుకుందామండి. 1 కప్పు మినపప్పుని ఒక గిన్నెలో వేసుకొని దానిలో వాటర్ పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకుందామండి. నానిన పప్పుని తరువాత మనం శుభ్రంగా కడుక్కొని దానిని గ్రైండర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. చాలా స్మూత్గా రుబ్బాలండి ఇడ్లీ కొరకు. రవ్వ నానబెట్టుకుందామండి. 1 కప్పు మినపప్పుకి నేను 2.5 కప్పుల రవ్వను తీసుకున్నానండి. ఇప్పుడు రవ్వని శుభ్రంగా కడిగి దానిలో వాటర్ పోసి నాననివ్వాలి. ఈలోపు రుబ్బుకున్న పిండిని తీసి మళ్ళీ రవ్వలో కలుపుకోవాలి. గ్రైండర్లో నుంచి పిండిని తీసి రవ్వలో వేసి మంచిగా కలపాలండి. రవ్వ అంతటికి పిండి పట్టే వరకు కిందకి పైకి కలుపుతూ దాన్ని ఒక నైట్ అంతా పులవబెట్టాలండి. బయటే ఉంచాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇడ్లీ పాత్రను తీసుకొని ఆ ఒక్కొక్క ప్లేట్కి ఆయిల్ని పట్టించి దానిలో ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి ఆ ప్లేట్లని ఫిల్ చేసుకోవాలి.
అలా ఫిల్ చేసుకున్న ప్లేట్లన్నీ పక్కన పెట్టుకొని ఒక పాత్రలో తీసుకొని దానిలో గ్లాసుడు నీళ్లు పోసుకొని ఈ ప్లేట్లను దానిలో పెట్టుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిద్దాం. అలా ఉడికాక ఇంకా మనం ఇడ్లీని సర్వ్ చేసుకోవటమే. ఈ ఇడ్లీని కారప్పొడితో డెకరేషన్ చేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని కాదండి, పోసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.